ఆస్తి మొత్తం దీప పేరు మీద ఉందని తెలిసి శివనారాయణను చంపబోయిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన దశరథ్. ఇంతకు ఆస్తి దీప పేరు మీద ఉందని జ్యోత్స్నకి ఎలా తెలిసింది? మరి దశరథ్ జ్యోత్స్న చెంప పగలగొట్టడం ఏంటి? శివనారాయణను దీప పేరుతో ఆస్తి ఎందుకు రాశారు అని అడగలేదా? అసలు శివనారాయణను చంపే ప్రయత్నం జ్యోత్స్న చేసినట్టు దశరథ్కి ఎలా తెలిసింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం. ఇది నవవసంతం. రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న పగతో రగిలిపోతోంది. అలా రగిలిపోతున్నటువంటి జ్యోత్స్నకు ఆర్జ్యం పోస్తూ పారిజాతం ఒక పక్క నుంచి చాలా రకాలుగా జ్యోత్స్న ఆలోచనల్ని మార్చేస్తూ ఉంది. ఇక అదే టైంలో జ్యోత్స్న తాత దగ్గరకు వెళ్ళి ఆస్తి నా పేరు మీద రాయమని అడుగుతాను గ్రాని అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే అంటే, అవును గ్రాని, తాత దగ్గరకు వెళ్ళి ఆస్తి నా పేరు మీద రాయమని అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మనవరాలికి చేసినట్టే అన్నీ చేస్తాను అని చెప్పని అంటున్నాడు. నిజంగానే సొంత మనవరాలికి చేసినట్టు అన్నీ చేస్తే రేపు దీపని ఈ ఇంటి వారసురాలు అని చెప్పని అన్నా అంటారు. అనగానే అలా ఎందుకంటారే అంటే, నీకు ఒక విషయం గుర్తు రావట్లేదా, లేక మర్చిపోతున్నావా? అసలు వారసురాలిని నేను కాదు అనే విషయం నీకు గుర్తుందా? ఈ ఇంటి అసలు వారసురాలు వస్తే ఖచ్చితంగా మన జీవితాలు రోడ్డున పడతాయని నీకు గుర్తుందా? అందుకే అదంతా జరగకుండా ఉండాలంటే ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలి. అలా రావాలి అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి గ్రాని అంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఏం కంగారు పడకు అని చెప్పేసి ఇక పారిజాతం అంటుంది. ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం అంత గట్టిగా తీసుకోవడంలో తప్పలేదు, కానీ మీ తాత నీకు ఆస్తి రాయాలి కదే అంటే, అందుకే అంటున్నాను గ్రాని, గట్టిగా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి ఇక జ్యోత్స్న వెంటనే పారిజాతంతో నేను చెప్పింది నువ్వు చెయ్యి, సరేనా? ఎలా అయినా సరే తాత గదిలో ఉండకుండా చూడు, లాకర్ నెంబర్ చెప్పు నాకు. అసలు ఈ ఇంటికి సంబంధించినటువంటి వీల్నామా మరొకటి ఉంది కదా, అందులో ఏముందో నేను చూస్తాను అని చెప్పని అంటే, సరే అనేసి ఇక పారిజాతం అయితే శివనారాయణ తీసుకుని గుడికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి ఇక జ్యోత్స్న నిదానంగా శివనారాయణ గదిలోకి వెళ్తుంది. అలా గదిలోకి వెళ్ళిన తర్వాత నిదానంగా లాకర్ ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీద రాసుంటుంది. ఎందుకంటే దీపే నా ఇంటి వారసురాలు, దీపే దశరథ్ సుమిత్రల కూతురు కాబట్టి దీపకి ఆస్తిని రాస్తున్నాను అని శివనారాయణ రాసిపెట్టినటువంటి వీలునామా కనపడుతుంది. అంటే ఈ ముసలోడికి ఆల్రెడీ నిజం తెలిసిపోయిందనమాట అని అనుకుంటూ ఇక మొత్తం లోపల పెట్టేసి గబగబా బయటకు వచ్చేసి లాక్ చేసి ఇక జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి అలా ఆలోచనలో పడ్డటువంటి జ్యోత్స్న తన వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు గమనిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు. ఇక వెంటనే లాయర్కి కాల్ చేస్తుంది. రెగ్యులర్గా వీళ్ళంతా మాట్లాడే లాయర్ అయితే విషయం ఇంట్లో తెలిసిపోతుందని వేరే లాయర్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. ఆ ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలంటే ఏం చేయాలి అనగానే, ఒక పని చేయమ్మా, నీ తాతయ్యకి స్లో పాయిజన్ ఇవ్వు, అలా నిదానంగా ఆయన చనిపోతూ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేలాగా ప్లాన్ చేసుకో, అదొక పద్ధతి. కాదనుకుంటే కనుక ఆయనతోటి బ్లాంక్ డాక్యుమెంట్స్ మీద వేలుముద్రలు తీసుకుని జాగ్రత్తగా ఆస్తంతా నీ పేరు మీదకు రాసినట్టుగా సంతకం ఫోర్జరీ చేసి అంతకుముందు రాసిన వీలునామా నంబరు అవన్నీ వేసేసి అది చెల్లదు అని చెప్పేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇవన్నీ జరగాలంటే శివనారాయణ గారు ఉండకూడదు అని అంటాడు. థ్యాంక్ యూ సార్, నేను ఇదంతా ప్రాసెస్ చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అలా పెట్టేసినాక తన గది దగ్గర నుంచి ఎవరో హటుగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఇక జ్యోత్స్న ఈ ప్లాన్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి తాతయ్యకి స్లో పాయిజన్ ఇచ్చి ఆయన చనిపోతూ నాకు ఆస్తి రాసి ఇదంతా జరిగే పని కాదు. అయినా ముసలుడికి నిజం తెలిసిపోయినాక ఆస్తి నాకెందుకు రాస్తాడు, రాయడు కదా, అందుకే ఒకేసారి పైకి పంపించేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని ఆలోచించుకుంటూ జ్యోత్స్న వెంటనే ఇక ఆ రోజు రాత్రి శివనారాయణను చంపేసే ప్లాన్ చేస్తుంది. అలా చేసి ఇక శివనారాయణకి ఇచ్చేటటువంటి పాలల్లో
టాబ్లెట్స్ నిద్ర మాత్రలు 4 వేసి జాగ్రత్తగా పారిజాతం చేతికిచ్చి పాలు లోపల ఇవ్వని పంపిస్తుంది. ఇక పారిజాతం మీతో కొంచెం మాట్లాడాలి అంటూ శివనారాయణ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఏంటో చెప్పు అంటాడు. ఈ పాలు తాగండి అంటే నేను తర్వాత తాగుతాను, అక్కడ పెట్టు అంటాడు శివనారాయణ. ఇక అలా అన్న తర్వాత పారిజాతం కూర్చుని మాట్లాడుతుంది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది కదండి, ఎలా ఒకలా మంచి సంబంధం చూసి జాగ్రత్తగా జ్యోత్స్నకి పెళ్లి చేసేసామంటే ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు, అసలు మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించుకుంటే అంత జాగ్రత్తగా జ్యోత్స్న జీవితం బాగుంటుంది. ఎందుకంటే అది మాట విన్నప్పుడే మనం త్వరగా పెళ్లి చేసేద్దామండి అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను పారిజాతం. జ్యోత్స్న అసలు ఒప్పుకోవడమే గొప్ప. నిజంగా జ్యోత్స్న మనసు మార్చుకుని దశరథకు మాటిచ్చిందంటే ఖచ్చితంగా చేస్తుందనే నాకు అనిపిస్తుంది అని అంటే, అందుకేనండి మంచి అబ్బాయిని చూడండి, వీలైతే ఫారెన్లో ఉన్న అబ్బాయిని చూస్తే పెళ్లి చేసి దూరంగా పంపిస్తే దాని మనసు మారుతుంది, అంతకైతే తర్వాత ఇక్కడ బిజినెస్ చూసుకోవటానికి ఆ అబ్బాయిని ఇక్కడికి వచ్చేయమందాం అని అంటుంది. మంచి ఆలోచనే చేసావు, చాన్నాళ్ళకి ఒక మంచి సలహా ఇచ్చావు, సరే రేపు నేను మాట్లాడతానులే అని అంటే పాలు అని అంటుంది. తాగుతాను, ఇటివ్వు అని చెప్పేసేసి శివనారాయణ పాలు తాగబోతూ ఉండగా దశరథ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. వచ్చేసరికి అవునా సరే అయితే అని చెప్పి పాలు అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు పారిజాతం, నేను తాగి పడుకుంటాలే అని చెప్పినంటాడు. అదేంటి తాగుతూ తాగుతూ పాలు పక్కన పెట్టేశారు అంటుంది. పర్వాలేదు నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది, చూసుకుని తాగుతాను అని ఇక శివనారాయణ పారిజాతాన్ని పంపించి తలుపు వేసేసుకుంటాడు. ఇక అలా వేసుకున్న తర్వాత డోర్ లాక్ చేయకుండా పడుకుంటాడు. అసలు జ్యోత్స్న వేసుకున్న ప్లాన్ ఏంటంటే పారిజాతం వస్తూ వస్తూ డోర్ లాక్ చేసినట్టే చేసి ఓపెన్ చేసి రావాలి. కానీ ఆ అవకాశం లేకుండా పారిజాతం బయటకు వచ్చేసరికి అక్కడ దశరథ హాల్లో నిలబడి ఉంటాడు. అటే చూస్తూ ఉండటంతో ఇక ఆ పని చేయడానికి పారిజాతానికి వీలు పడదు. శివనారాయణ డోర్ లాక్ చేయకుండా పడుకుంటాడు. ఇక జ్యోత్స్న అర్ధరాత్రి మీద శివనారాయణ గదికి రావడానికి వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఓపెన్ చేసే ఉంది. గ్రానీ ఏంటి డోర్ ఓపెన్ చేసి పెట్టడానికి కుదరలేదంది, ఏమోలే అనుకుంటూ ఇక జ్యోత్స్న నిదానంగా గదిలోకి వస్తుంది. అలా వచ్చేసరికి శివనారాయణ మంచి నిద్రలో ఉంటాడు. అలా నిద్రపోతున్నటువంటి శివనారాయణకు దగ్గరగా వచ్చి దిండు తీసి శివనారాయణ ముఖం మీద పెట్టి అదమటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడ ఒక మనిషి అంటే కాళ్ళు కొట్టుకుంటున్నట్టు కానీ లేకపోతే స్పందిస్తున్నట్టు కానీ ఏమీ అనిపించదు. ఇదేంటి తాతకు అసలు కొంచెం కూడా స్పర్శ లేదా? అదేలే 4 మాత్రలు వేసాను కదా, పాలు తాగేసరికి మంచి నిద్ర వచ్చేసి ఉంటుంది అనుకుంటూ, చావు నువ్వు పని కట్టుకుని దీపకు ఆస్తి మొత్తం రాస్తావా? దీపే నీ ఇంటి వారసురాలని నీకు తెలిసిపోయిన తర్వాత, నేను దాసు కూతుర్ని అనే విషయం నీకు తెలిసిపోయిన తర్వాత ఇంకా నువ్వు బ్రతికుండటం నాకు చాలా డేంజర్. నువ్వు చచ్చాక నీ చేతి వేలి ముద్రలు ఆ డాక్యుమెంట్స్ మీద తీసుకుంటాను అని చెప్పేసేసి ఇక జ్యోత్స్న అంటూ బాగా ముఖం మీద పెట్టి దిండుని అదిమేస్తుంది. అలా అదిమేసిన తర్వాత ఇక చచ్చుంటాడనుకుంటూ లైట్ వేసేసరికి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ శివనారాయణ లేడు. దిండ్లు వరుసనే పరిచిపెట్టి ఉంటాయి. ఇప్పటిదాకా నేను అదిమింది దిండునా అనుకుంటూ ఏం జరిగింది అసలు ఏం అర్థం కావట్లేదు అని జ్యోత్స్న వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వరుస పెట్టి దశరథ్ ఇంకా పక్కనే కార్తీక్ నిలబడి ఉంటారు. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏంటిది ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ అది అంటూ ఉంటుంది. ఇక దశరథ్ జ్యోత్స్న చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ చూసి అనుకున్నాను జ్యోత్స్న ఇదే చేస్తావని, నువ్వు పొద్దున్న లాయర్తో మాట్లాడినప్పుడే నేను నిన్ను ఖండించాల్సింది, కానీ నీ ప్లాన్ ఒక్కొక్కటిగా తెలుస్తూ వచ్చేసరికి మా నాన్నని జాగ్రత్త చేసుకున్నాను అంటూ ఉండగా శివనారాయణ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. ఏరా చంపేసిందా ఇంకా లేదా అంటే, చంపేసింది నాన్న, డాక్యుమెంట్స్ మీద నీ వేలిముద్రలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది అనగానే, ఏమ్మ జ్యోత్స్న వేలిముద్రలు వేయినా అంటాడు. తాత అది అంటూ ఉంటే, ఛే అసలు నువ్వు మనిషివేనా? ఆస్తి కోసం కనీసం నేను నీకు రక్తం పంచిన తాతను కాకపోయి ఉండొచ్చు కాక, చిన్నప్పటి నుంచి నీ జీవితానికి ఇంత లగ్జరీ ఇచ్చి నిన్ను ఇంత బాగా చూసుకున్నందుకైనా విశ్వాసం అనేది ఒకటి ఏడుస్తుంది. నీ రక్తంలోనే అది లేదని నిరూపించుకున్నావు అంటూ, దశరథ ఏం చేద్దాం అని అనేసరికి
ఇక ఒక్కసారిగా ఏమో నాన్న, కార్తిక్కే వదిలేద్దాం ఉంటూ ఒక్కటి మాత్రం నేను చెయ్యాలి నాన్న అని జ్యోత్స్న దగ్గరగా వచ్చి జ్యోత్స్న చెంప చెళ్ళుమనిపించి, ఈ ఇంటి వారసురాలు దీప మాత్రమే. ఉదయం నుంచి నువ్వు చేసిన ప్రతిదీ నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే మా నాన్నను అలర్ట్ చేసుకున్నాను. మా నాన్న ప్రాణాలు కాపాడుకున్నాను. ప్రాణాలు తీసే మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీకు మీరుగా వెళ్తే మంచిది. మేము కనుక గెంటేసే పరిస్థితి వచ్చిందంటే ఇంట్లో అందరికీ ఈ నిజాన్ని చెప్పి ఊరందరికీ ఈ విషయం తెలిసేలా చేసి మరీ జీవితం లేకుండా చేస్తాం, జాగ్రత్త అని అంటాడు దశరథ. నా డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ అంటే, ఛీ నీ నోటితో నన్ను అలా పిలవకు, దయచేసి నన్ను అలా పిలవకు అని చెప్పి దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ జ్యోత్స్న వంక చూస్తూ, ఏదైనా నిదానించి పనులు జరిగించుకోవాలి, కానీ ఒకేసారి జరగాలి అనుకుంటే, ఒకేసారి మనకే సొంతం కావాలి అనుకుంటే దేనికి పనికిరాకుండా పోతాం జ్యోత్స్న. అది నువ్వు తెలుసుకోలేకపోవటం నీ మూర్ఖత్వం అంటాడు కార్తీక్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఆస్తి మొత్తం